చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నది ఈ సినిమా ఇంత డిలే అయిపోయి, ఇంత ఓవర్ బడ్జెట్ అయిపోయి, ఇంత స్ట్రెయిన్ అయిన నేపథ్యంలో హీరో కోఆపరేషన్ అనేటువంటిది చాలా ఉండాలి. అందులో పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసిందే. హీ షోల్డర్స్ ఆ భుజాన్ని వేసుకుంటారు. ఎంతవరకు ఆయన ఈ డిలేకి తన వల్ల జరిగిన డిలే కావచ్చు, ప్రకృతి వల్ల జరిగిన డిలే కావచ్చు, ఎంతవరకు ఆయన మీకు షోల్డర్లో ఉన్నారు? ఆయన రెమ్యునరేషన్ కూడా రిటర్న్ ఇచ్చారని, 11 కోట్లు రిటర్న్ ఇచ్చారని ఈ రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏంటి వాట్ ఈస్ ద ఫైనాన్షియల్? ఆయన పార్టిసిపేషన్, ఆయన కోఆపరేషన్ లేకపోతే ఇంత పెద్ద సినిమా తీయలేం కదా. తర్వాత ఇంకా రెమ్యునరేషన్ ఇచ్చారా, తీసుకున్నారా, పుచ్చుకున్నా, అది మా ఇద్దరికి సంబంధించింది. ఇవి మిగతా గురించి అసలు సంబంధం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే ఆయన దీంట్లో చాలా ఇన్వాల్వ్ అవ్వబట్టే చాలా దాంట్లో షూటింగ్ చేసిన దానికంటే ఎప్పుడైతే పాన్ ఇండియా అని అనౌన్స్ చేసి ఆయన రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. అంతే సింపుల్ కదా. రేపొద్దున అక్కడ తీసుకెళ్ళి పరుగు పోకూడదు కదా, ఆ లెవెల్కి ఉండాలి కదా. పాన్ ఇండియా అని చెప్పేసారు, అది బాగుండాలి కదా అనే దానివల్ల ఎక్కువ టైం అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. పక్కనే ఫ్రీగా ఒట్టి సినిమానే చేయట్లేదు కదా, పక్కన పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత ఇది కంటిన్యూగా సరే రత్న గారి కోసం ఒక 4 రోజులు ఇచ్చేస్తాను, 2 నెలలు కంటిన్యూ ఫినిష్ చేసిన సినిమా కాదు, సెటిల్ అయ్యాలి, టైం కావాలి. అప్పుడు మిగతా టైం ఏం చేస్తారు, తనకి అవసరం కాబట్టి అట్లా చేసిందే. పక్కన వకీల్ సాబు, భీమ్లా నాయక్, అలాగే మధ్యలో పాండమిక్ వచ్చింది, ఆయనకు కూడా కరోనా వచ్చింది. ఇవన్నీ తట్టుకొని క్రాస్ చేసి ఫైనల్గా ఇవన్నీ ఎవరేం మాట్లాడుకున్నా కొడుతున్నావా, బాగా వచ్చిందా, రిజల్ట్ బాగుందా లేదా, అదే కావాలి కదా. అసలు ఎప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనుకున్న వాళ్ళందరి ఊహల్ని బద్దలు కొట్టాం కదా, అంతే. అంటే యాక్చువల్గా 5 ఏళ్ల కాలం అనేటువంటి దాంట్లో మనుషులు, వ్యక్తుల యొక్క ఇమేజ్లు మారుతాయి, ఫేసులు మారుతాయి, సార్ ఇప్పుడు మనం ఇక్కడ మాడుకున్న హాలీవుడ్ సినిమాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీస్తున్నా ఆ సినిమాలు ఓ షో అంటున్నాం. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది, మనుషులు మారరు, ఏం మారరు, గొంతులు కూడా మార్చేస్తున్నాం. ఇంత మ్యాసివ్ సినిమాకి బిఫోర్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి జరిగిన వర్క్ ఏంటి, ఆఫ్టర్ రిజల్ట్ జరిగిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరిగిన వర్క్ ఏంటి అనేటువంటిది నిజంగా ఎప్పుడు పార్టిసిపేట్ ఇవన్నీ అడుగుతున్నా నేను చెప్తాను కానీ చెప్పాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, ముందు ఏంటి, క్రీస్తు తర్వాత అవసరం లేదు. ఎందుకంటే క్యూరియాసిటీతో అడుగుతారు. కానీ టెక్నాలజీని యూజ్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూట్ చేసాం. కానీ ఇది ఒక పార్ట్ 2 రాబోయేదానికి మాకు ఇది ఇప్పుడు అందరూ నన్ను ఒకళ్ళు అడిగారు ఇందాక, సార్ ఇంత టైం పట్టింది పార్ట్ 1 చేయడం, పార్ట్ 2 చేయగలరా, అంత టైం ఇవ్వగలరా, అసలు అలా వస్తుందా అంటే మాకు ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది, ఎగ్జాంపుల్ అయింది. సో మేము సెకండ్ హాఫ్ మొత్తం మంగళగిరిలో షూట్ చేసాం, ఇంతవరకు ఎవరు చేయలేదు, వేరే లెవెల్లో చేసాం. అది చూస్తే మీరు మాట వినాలి, గురుడా మాటలు పాట చూశారు కదా, అది ఎక్కడ మంగళగిరిలో తీసాం, ఒక చెడులో తీసాం. ఎలా ఉంది అది, అది ఎక్కడ ఫారెస్ట్లో ఎక్కడ వేరే లెవెల్లో ఉంది కదా. సో రేపు పొద్దున మాకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయిపోయింది. మొత్తం సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మొత్తం విజువలైజేషన్ చేసి ఆయన లేకుండా కూడా మొత్తం తీసేసి ఆయన ఎక్కడ కావాలో అక్కడ కూడా తీయగలం. ఆ లెవెల్లో టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా నా లాస్ట్ సినిమా అని ఆయన చెప్పారు. నేను సినిమాలు చేయనన్నారు. తర్వాత ఇది హరిహర వీరమల్లు పార్ట్ 2 అనేటువంటి అనౌన్స్మెంట్ ఆల్రెడీ ముందు నుంచి పార్ట్ 1 అని పార్ట్ 2 అనుకున్నాం. డిపెండ్ ఆన్ సక్సెస్ డెఫినెట్ హిట్ అవుద్ది. బాగా వస్తే చేయాలనిపిస్తే చేస్తాం, అంతే. చేయదగ్గ కంటెంట్ ఉంది, కంటెంట్ అయితే ఉంది. దీని రిజల్ట్ ని బట్టి కానీ డెఫినెట్ కదా, వైనాట్. ఇప్పుడు పార్ట్ 1 హిట్ అయిన పార్ట్ 2కి అన్ని విధాలుగా క్రేజ్ అన్నీ పెరుగుతాయి కదా. సరే, మన సినిమా సంగతి పక్కన పెట్టేస్తే హరిహర వీరమల్లు పార్ట్ 2 ఆయన చేస్తారా లేదనేది డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అసలు పవన్ కళ్యాణ్ గారు నేను సినిమాలు మానేస్తాననేటువంటి మాట మాట్లాడటం, ఆ కమిట్మెంట్ అలా కమిట్ అవ్వటం అనేటువంటిది కరెక్టా? యాజ్ ఎ మేకర్గా మీరు, నాకు తెలియదు, ఆయన చెప్పారా మానేస్తారు, చెప్పారు కదా. ఇప్పుడేంటి, గతంలో చెప్తేనే మేమందరం ఇసుకుపడ్డాం. అసలు ఏ రాజకీయ నాయకుడు ఒక్కసారి చెప్పారు అసలు నేను సినిమాలు మానేయను అని కూడా చెప్పారు. ఇదొకటి తీసుకున్నా, అది తీసుకోవట్లేదు కదా. రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు మానుకోవట్లేదు, ఎవరి వృత్తిలో వాళ్ళు చేసుకోవాలి. అది కూడా ఆయన కూడా చెప్పారు, అదే అంటున్నా నేను. మీరు మానేస్తామని చెప్పి కమిటీ ఆయన కూడా చెప్పారు,
ఆయన మీరు చెప్పిన మాట ఆయన కూడా చెప్పారు. నాకేం ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఈ లేవు, వ్యాపారాలు లేవు, నాకున్న వృత్తి ఇదే, ఇక వాళ్ళంతా అవి చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదు అది కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఈ మాట చెప్పారు, అదొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ లో అంటే ఆయన సినిమాలు మానేసి ఊరికే రాజకీయాలు పార్ట్ టైం లాగా వస్తున్నారు, ఇలా వస్తున్నారు అని ఒక్కోసారి అడిగినప్పుడు వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సి వస్తుంది. అంతే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.